నమ్మకమీయరా స్వామి, నమ్మకమీయరా స్వామి, సన్మార్గమీయవా ప్రభు, నమ్మకమీయవా, నమ్మకమీయవా స్వామి, సన్మార్గమీయవా ప్రభు, నమ్మకమీయవా స్వామి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మామిడికాయ పప్పు చేస్తున్నానండి. పప్పుని 2 సార్లు కడిగేసుకున్నాను, స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకున్నాను. మామిడికాయలు, ఇదిగో మామిడికాయ ముక్కలు, మామిడికాయలు కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకున్నాను. ఈ పప్పు ఉడకగానే అందులో వేసేద్దామని. అయితే మామిడికాయలు ఎక్కడే అనుకుంటున్నారా? మార్కెట్లో దొరుకుతున్నాయి, వస్తున్నాయండి. మార్కెట్లోకి మామిడికాయలు వస్తున్నాయి. మరి అందరూ సంక్రాంతి పండుగని బాగా జరుపుకుంటున్నారా? ఇంకా రాలేదులే, వస్తుంది. అయితే మరి అడ్వాన్స్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పెద్ద పండగ కదా, పల్లెటూరు వాళ్ళకి బాగా, మాకైతే ఇంకా బాగా, అంటే అందరికీ ఉంటుంది. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు మామిడికాయ పప్పు చేస్తున్నాను. అందులో పప్పులో మామిడికాయలు వేస్తాను, కారం, ఉప్పు అన్నీ వేసి చేసి చూపిస్తాను. మీరైతే లైక్లు కొట్టండి ప్లీజ్ అండి ఫ్రెండ్స్. లైక్లు కొట్టట్లేదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. లైక్ కొట్టడం పెద్ద పని కాదు కదండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని నేను చేసే కర్రీస్ మీరు లైక్ కొట్టారనుకోండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి మామిడికాయ పప్పు ఎలా చేస్తున్నాను, అందులో ఏమేమి వేస్తున్నాను మీరు కూడా చూసి నేర్చుకుని చేసుకుంటారా? రెండు మరి వచ్చేయండి. మరి పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇదిగో నేను ఆల్రెడీ స్టవ్లో పప్పు కడిగేసి పెట్టుకొస్తున్నాను. ఇప్పుడు మామిడికాయ ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా, ఆ ముక్కలు ఇందులో వేస్తాను. మామిడికాయ బాగా పులుపుగా ఉందండి. మామిడికాయలు వస్తున్నాయి మార్కెట్లోకి, తెచ్చుకోండి అని వేసాను కదా, ఇలా తిప్పేసుకుంటున్నాను. ఈ పప్పు ఇది ఉడికిన తర్వాత మామిడికాయలు, పప్పు ఇవన్నీ ఉడికినాక ఇందులో కారం వేస్తానమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మామిడికాయ పప్పు చేస్తానండి. పప్పులో మరి సగం ఉడికిన కారం వేయాలి కదా, ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం మంటగా ఉందండి, చూసుకుని వేసుకోండి. మంటగా ఉందంటే మా కారం మీకు ఇవ్వను, మీ ఇంట్లో కారం కూడా, కారం అంటే ఎవరి కారమైనా మంటగా, అందుకని కొద్దిగా పిల్లలు కూడా తినాలి కాబట్టి, పిల్లలు పెద్దలు తినాలి కాబట్టి తగ్గించేసుకోండి. ఉప్పు అయితే ఉడికిపోయిందండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మెదిపేసి తాలింపు చేసుకుంటాను. ఇదిగో చక్కగా లక్కలా ఉడికిపోయింది. ఇదిగోండి చిన్న తవా పెట్టుకున్నాను. ఈ తవాలో నూనె వేసాను కదా, ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తాను. ఎందుకంటే మరి పప్పు తాలింపు చేసుకోవాలి కదా మనం. ఏగిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలో చూపిస్తాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా సాయపప్పు, అవి కూడా ఏగిన తర్వాత జీలకర్రను, ఎండుమిరపకాయలు. మరి పప్పు కోసం చక్కగా నేను తాలింపు చేసుకున్నాను కదా. తాలింపు రండి మనం పెద్ద మంట, ఇదిగో చిన్న మంట పెట్టుకోవాలి. పెద్ద మంట పెట్టేసి ఎగదిగా మార్చేయకూడదు. చక్కగా నిదానంగా చిన్న మంట మీద చేసుకుంటే పప్పు చాలా టేస్ట్గా, రుచిగా తాలింపులోనే ఉంటుంది. అసలు ఉండాల్సిన రుచి అంతా ఎండుమిరపకాయ, జీలకర్ర తాలింపులోనే ఉంటుంది. ఉండాల్సిన రుచి అంతా అందే కదా ఈవిడ అని చెప్పేసి పప్పు ఉడకకుండా పక్కన పెట్టేమాకండి. పప్పు ఉడికినాక మెలిపేసుకుని తాలింపు ఎంత చక్కగా చేసుకుని, ఇదిగో జీలకర్ర ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా చక్కగా నిదానంగా చేసుకోవాలి. ఈ తాలింపు అయిపోయింది కదా, నేను ఇదిగో పప్పు వేసాను. మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను మామిడికాయ పప్పు రెడీ చేశానండి. మరి మీలో ఎంతమందికి అండి మామిడికాయ పప్పు ఇష్టం? మామిడికాయ పప్పు ఇష్టమైన వాళ్ళు ఉంటారండి. ఇది చూశారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే మామిడికాయ పప్పు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వచ్చేసి ఇదిగోండి మరి మామిడికాయ పప్పు చేసి మీ అందరికీ చూపించాను కదా. మరి ఈరోజు వీడియో ఎంత తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. రేపటి వరకు బాయ్ అండి, ఉంటాను. ఇదిగో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఎల్లిపై చక్కగా ఏగింది, ఎండుమిరపకాయ ఏగింది, అన్నీ ఏగినాయి. లైక్లు కొట్టండి ప్లీజ్ అండి. మా ఛానల్కి లైక్లు కొడితే మరి కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. ఇదిగోండి చూడండి, మీకు ఎంత బాగా చేసి చూపిస్తున్నాను కదా నేను. మా ఛానల్ని లైక్ కొట్టండి ప్లీజ్ అండి. బాయ్ అండి.